హాయ్ గైస్, నేనైతే మీ సాయి చరణ్దీప్. ఇప్పుడు మా గార్డెన్ చూపించబోతున్నాము. ఇదైతే మన గార్డెన్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే మన మొక్కలు. ఇక్కడ ఇది పూల మొక్క, ఇది గడ్డి మొక్క, ఇది నార్మల్ ఫ్యాషన్ మొక్క, ఇది రోజా పువ్వు మొక్క. ఇక్కడైతే మనం ఫిష్ ఉన్నట్టుగా గైస్ చూపించండి. ఫిష్ ఇక్కడైతే ఇప్పుడు నేను నెట్తో పట్టుకొని మీకు చూపించబోతున్నాను. ఇవైతే మన నార్మల్ ఫిషెస్ అన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్ద ఫిషెస్ చూపిస్తాను. ఇదైతే మన పెద్ద ఫిష్ అన్నమాట గైస్. దీన్ని షార్క్ అనే టైగర్ షార్క్ ఫిష్ అని అంటారు. అంతే గైస్. ఈ పాండ్కి వచ్చేసి ఇక్కడైతే మన గులాబీ పువ్వు ఉంది. ఇక్కడ కొంచెం క్యాట్ ఫిష్ ఉంది, దాన్ని పట్టుకోలేము ఇప్పుడు, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట గైస్. ఇక్కడ రండి. ఇవైతే మన మొక్కలు కొంచెం ఫ్యాషన్గా పెట్టామన్నమాట. ఇక్కడ ఇంకో పాండ్ ఉందన్నమాట. ఇవైతే ఫిషెస్ అన్నమాట. దానిలో ఇప్పుడు నేను పట్టుకొని చూపించబోతున్నాను. ఇవి అసలు దొరకవు. ఇదొకటి గ్రీన్ ఫిష్, ఇంకోటి పింక్ ఫిష్ అన్నమాట. టెట్రా ఫిషెస్ అంటారు వీటిని. ఇవైతే మన బర్డ్స్ అన్నమాట. అక్కడ ఉన్నవి మన పించెస్, ఆ రెండు పించెస్ అన్నమాట. ఇక్కడ కింద ఉన్నది ఆ కాక్టైల్, దాని పేరు చిట్టి అన్నమాట. ఇక్కడ 6 బగ్గీస్ అయితే ఉన్నాయి, కొత్తగా తెచ్చాము. అక్కడ 3 బ్లూ ఉన్నాయి, ఇక్కడ కింద 3 ఎల్లో ఉన్నాయి. మొత్తానికి అయితే 6 ఉన్నాయి బగ్గీస్. ఇక్కడైతే ఈ పాట్స్ వీటికి గూడ్ల లాగా అది ఇవి ఉండడానికి అలా పెట్టించామన్నమాట. ఇదైతే మన కేజ్ కొత్తగా చేపిస్తున్నాం అన్నమాట. ఇక్కడ బర్డ్స్ తప్పించుకోకుండా ఇవి ఫెన్సింగ్ అయితే వేయించామన్నమాట. ఇది చాలా మంచిగా చేపించాము. దీనిలో బర్డ్స్ లేదా ర్యాబిట్స్ అలా వేస్తామన్నమాట. పైన కూడా కోటింగ్ దాంతో చేపించాము. చాలా పెద్ద ఉంటుంది ఇది. ఇందాక చూపించిన కేజ్ కన్నా చాలా పెద్ద ఉంటుంది. ఇక్కడ ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ అనేవి బర్డ్స్ నిల్చోడానికి, కింద ర్యాబిట్స్ అట్లుంటాయి మ్యాక్సిమం. ఇది మన గులాబీ మొక్క అన్నమాట. ఇంకా పూలు పూయలేదు. ఇవి మన చిన్న ఆరెంజెస్ అన్నమాట. చూడండి, ఆరెంజ్, చిన్న ఆరెంజెస్, హైబ్రిడ్ మొక్క. లాస్ట్ వీక్ తెచ్చాము చూడండి. ఇది మన తులసి మొక్క అన్నమాట. ఇది కరివేపాకు మొక్క కూడా ఉంది. దీన్ని రోజు అప్పుడప్పుడు పూజ చేస్తాం అన్నమాట దాన్ని. ఇది మందారం మొక్క అన్నమాట. దీనికి పువ్వు పూయలేదు ఇంకా. ఈరోజే తెంపి పూజకి యూజ్ చేసామన్నమాట. ఇది బ్రింజాల్ మొక్క అన్నమాట. కొన్ని బ్రింజాల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి చూడండి. ఇది మన ఫ్యాన్సీ మనీ ప్లాంట్ అన్నమాట. బ్లాక్ కలర్ది, హైబ్రిడ్ది, కొత్త తెప్పించామన్నమాట. అది మన ఫ్యాన్సీ మొక్క. ఇక్కడ ఇంకా ఇది నార్మల్గా అల్లుకునే చామంతి మొక్క. చూడు, పైకి వరకు అల్లుకుంది. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ అన్నమాట. ఒక పిక్ చూపిస్తుంది చూడండి. చూడు, చాలా చిన్న ఉంటాయి ఇవి. ఇది అలోవెరా అన్నమాట. ఇవి నార్మల్ మొక్కలు అన్నమాట. ఇది క్యాక్టస్ బ్రీడ్కి చెందిన ఒక మొక్క. చాలా షార్ప్గా ఉంటుంది చూడండి. ఈ ఆరెంజ్ దీనికి గుచ్చితే ఎలా గుచ్చుకుపోతుందో చూడండి. అలా గుచ్చుకుపోతుంటుంది అన్నమాట. ఇది నార్మల్ మొక్కలు. అవి దగ్గాకు అంటారు. వాటిని నార్మల్గా ఏమైనా మెడిసిన్స్లో అలా యూజ్ చేస్తారు. ఇవి
ఇవి చామంతి మొక్కలు. వీటి నుండి వైట్ జలకి వేసుకుంటారు కదా, ఆ పూలు వస్తాయి అన్నమాట. ఇది నార్మల్గా ఇంపోర్ట్ చేయించుకున్న కర్నూలు నుండి ఒక స్పెషల్ మొక్క. వైజాగ్, కర్నూలు, రాజమండ్రి ఆ సైడ్ దొరుకుతుంది అనమాట. ఇది అక్కడ నుండి తెచ్చాము. చూడండి, ఇది ఫ్యాన్సీ మొక్క అనమాట. దీనికి ఇయర్లీ ఒకటే మంత్లో ఫ్లవర్స్ పూసాయి. ఈ ఫ్లవర్స్ చాలా రేర్ అనమాట. చాలా మెడికల్ వాటిలో యూజ్ చేస్తారనమాట. ఈ పింక్ది అయితే నార్మల్ ఫ్లవర్ అనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే నార్మల్ పింక్ లీఫ్డ్ చామంతి మొక్క అనమాట. దీనికి వైలెట్ చామంతి పూలు వస్తాయంట. మొన్న ఇంపోర్ట్ చేయించుకున్నాం రాజమండ్రి సైడ్ నుండి. ఇది పర్పుల్, అలాంటిదే పర్పుల్ చూడండి. ఇదైతే మన మొత్తం చెప్పిన గార్డెన్ వ్యూ అనమాట. ఇప్పుడు నార్మల్గా టాప్ చూపిస్తాను అనమాట. ఫిషెస్, ప్లాంట్స్ ఇవన్నీ ఇక్కడ మొత్తం. ఇదొక సైకిల్ తోటి. ఇది ఒక మంచి ఫ్లవర్. ఇది న్యూగా వెళ్తున్న కేజ్. ఈ ఫిషెస్ ఇవన్నీ ఇలాగా బర్డ్స్, ఈ కేజెస్. ఇది బర్డ్ ఫుడ్ అన్నమాట. ఇది నార్మల్గా కాక్టైల్స్ తింటుంటాయి. ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. దీని నుండి సన్ఫ్లవర్స్ వస్తాయి. ఒకసారి వీటిని నాటితే కూడా సన్ఫ్లవర్స్ అయితే వచ్చాయి. వీటిని ఆ పెద్ద బర్డ్ ఉంది కదా, అది తింటుంది. చూపిస్తాను చూడండి. అదిగో అక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ కింద. అది సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. అది ఓన్లీ ఆ పెద్ద బర్డ్కి. ఆ పెద్ద బర్డ్ కాక్టైల్ చిట్టి అయితే వీటిని తింటుంది. ఒక్కొక్కసారి హ్యాండ్ ఫీడింగ్ కూడా చేయొచ్చు. సో బాయ్ గైస్, ఇదైతే మన కంప్లీట్ గార్డెన్ వ్యూ.